శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు 7వ సంచారం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ నమ్మకండి. ఏ పనైనా మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. కొలీగ్స్ నమ్మి చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు. తర్వాత 4 రోజులు సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. అంటే 17, 18, 19, 20 తేదీల్లో సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆగస్టు 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి. అలాగే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. సూర్యుడి బలం అసలు లేదు, సూర్యుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ మొత్తం 10 రోజుల్లో సూర్యుడిని ఫేవర్ చేయాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి రోజు వినే ప్రయత్నం చేయండి. చదవకపోయినా వినే ప్రయత్నం చేసినా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి, సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. విష్ణు ఆలయ దర్శనం చేస్తే మంచిది. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా మకర రాశి వాళ్ళకి రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు కంబైన్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్ గా చదువుకోండి. కంబైన్ స్టడీస్ చేస్తే మీతో పాటు చదివిన వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు సింగిల్ గా ప్రిపేర్ అవ్వండి. కంబైన్డ్ గా ప్రిపేర్ అయితే మీ పక్క వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది, మీకు జాబ్ రాకపోవచ్చు. వ్యాపారస్తులు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు కాకుండా ఇండిపెండెంట్ గా చేసుకోండి. ఎందుకంటే విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి కూడా మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. అప్పులు క్లియర్ చేస్తారు. కుజుడు చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. పెద్ద మొత్తం లక్షల్లో ఉన్న అప్పులు కూడా మకర రాశి వాళ్ళు ఈ ఆగస్టు 11 నుంచి 20 మధ్యలో క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ల్యాండ్లు కొనే అవకాశం ఉంది, లేదా ఉన్న ప్రాపర్టీ సేల్ చేసే యోగం కూడా ఉంది. వీటిలో ఏదైనా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ లోన్లు కావాలంటే శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ సపోర్ట్ పెరుగుతుంది. దానివల్ల ముఖ్యమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి కారణం 6వ స్థానంలో కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉన్నాడు. ఎక్సలెంట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ బాగుంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ మకర రాశి అబ్బాయిలు అయితే అమ్మాయిలు, మకర రాశి అమ్మాయిలు అయితే అబ్బాయిలు, లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కష్టసాధ్యమైన పనులు అనుకున్నా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్యాలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ కూడా 9వ స్థానంలో శుక్రుడి వల్ల క్లియర్ అయిపోతాయి. మామూలుగా సూర్యుడి బలం లేదు కాబట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా శుక్రుడి బలం ఎక్సలెంట్ గా 9వ స్థానంలో ఉంది కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా మకర రాశి వాళ్ళకి క్లియర్ అయిపోతాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఫేవరబుల్ గా ఈ 10 రోజుల్లో ఉన్నాయి. అయితే బుధుడు ఫేవరబుల్ లేడు, రవి ఫేవరబుల్ లేడు. కాబట్టి రవికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే
మకర రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు, ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం.
అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.